ఇవ్వండి. మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం 25,000తో మొదలై 5 లక్షల వరకు కోటికి పైగా వసూలు టార్గెట్ పెట్టి మరీ దండుకున్నామని. డబ్బులే కాదు నిర్మాణ సామాగ్రి కూడా. అంటే అన్నమయ్య జిల్లా పాత కేంద్ర రాయచోటు నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లికి ప్రభుత్వ క్రమంగా చేరుకుంటే వాటికి కేటాయించినటువంటి భవనాలు గదులు పాతవ కావడంతో మరమ్మత్తు లేక రీమోడలింగ్ చేయించుకోవడం, వాటికి అదనంగా కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించే ఈ పనులు చేసిన ఖర్చులను బిల్లులు పెడితే చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకు భిన్నంగా ఓ శాఖ వసూలకు తెరలేపింది. కార్యాలయం కడుతున్నాం చందాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. తమకు కేటాయించిన భవనానికి ఆ శాఖ మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేపడుతోంది. అనుబంధంగా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ గోడ కట్టాల్సి ఉంది. ఈ 3 పనులు పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి ఉంది. మీకు కేటాయించిన గదులు భవనాల్లో ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేసుకోండి, అందుకయ్యే ఖర్చుకు బిల్లులు చెల్లిస్తామంటూ జిల్లా అధికారులు చెప్తున్నారు. ఆ శాఖ మాత్రం వసూలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మదనపల్లి పొంగనూరు ప్రాంతాలు హడావిడి చేసింది. చిరు వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వర్తకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. కనిష్టంగా 25,000 నుంచి మొదలై మధ్యస్థంగా 1,00,000, గరిష్టంగా 5 లక్షల వరకు వసూలు చేసినట్టు చెప్తున్నారు. ఇక అసోసియేషన్ పరంగా తీసుకుంటే పెద్ద మొత్తాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని కార్యాలయానికి లేదా అధికారికి చేర్చేలా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయ నిర్మాణాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించచ్చు, కానీ టార్గెట్లు పెట్టి మరి వసూలు చేయడం చిన్నపాటి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలను వదిలిపెట్టకుండా చందాలు దండుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఓపెన్గా ఆ సంస్థ ఆ విభాగం పేరేంటో రాయొచ్చు, అధికారుల పేరు కూడా రాయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మందే అయినప్పుడు ఇంకా ప్రాబ్లమే ఉంది, అన్యాపదేశంగా రాయాల్సినటువంటి అవసరమే ఉంది. దీని మీద సీఎంఓ సీరియస్ కూడా రాసుకొచ్చారు. లేకపోతే 498